టీ20 వన్డే ప్రపంచ కప్పులతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్కు అందించాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అయినప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతున్న ధోనికి భవిష్యత్తు కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకునేలాగా మెంటార్ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 2021 టీ20 ప్రపంచ కప్ సమయంలో కేవలం ఆ టోర్నీకి మాత్రమే మెంటార్గా ధోని సేవలను బీసీసీఐ ఉపయోగించుకుంది. అయితే ఈసారి దీర్ఘకాలిక ఒప్పందంపై బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్కు ధోని అంగీకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ ధోనిని మెంటార్గా నియమించడాన్ని అంగీకరిస్తాడా అనే చర్చ మొదలైంది. ధోని నాయకత్వంలోని ప్రపంచ కప్ విజయాల క్రికెట్పై గతంలో గంభీర్ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రపంచ కప్ విజయాల క్రెడిట్ పైన గంభీర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు గంభీర్ ఒప్పుకుంటారా లేదా ఈ నిర్ణయానికి ఆయన అంగీకరించకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో ధోని గంభీర్ కలిసి సరదాగా గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది వారి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి అని సూచిస్తోంది. సో ధోని ఫ్యాన్స్ కి మరి మరోసారి గుడ్ న్యూస్ అందబోతుందా? బీసీసీఐ టెంపరీగా ధోనిని నియమించుకుంది ఒకప్పుడు, అంటే మెంటార్గా. ఇప్పుడు ధోనిని మరలా కూడా బీసీసీఐ కంటిన్యూగా కూడా ఒక పెద్ద ఒప్పందం చేసుకొని కొంతకాలం పాటు బీసీసీఐ మెంటార్గా నియమించేందుకు ఆలోచిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మెంటార్ బాధ్యతలకు ధోని ఒప్పుకుంటారా అనేదే ప్రశ్నగా మారింది. ఒకవేళ ధోని ఒప్పుకుంటే కనుక డెఫినెట్గా కూడా ఇది ధోని ఫ్యాన్స్కి ఒక బహుమతి లాగానే చెప్పాలి. 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు ధోని. అయితే ఇప్పుడు ధోనిని మెంటార్గా నియమించడాన్ని గౌతమ్ గంభీర్ యాక్సెప్ట్ చేస్తారా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతుంది. ఎందుకంటే గతంలో అంటే ధోనికి అదేవిధంగా గంభీర్కి కొంత విభేదాలు ఉన్నట్లంటే కొంత క్రెడిట్ ధోనికి ఇవ్వటాన్ని గౌతమ్ గంభీర్ ఒప్పుకోనట్లుగా కూడా ఇప్పుడు వార్తలు ఉన్న నేపథ్యంలో ప్రపంచ కప్ విజయాల క్రెడిట్ పైన గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ మరి ధోని మెంటార్గా రావటాన్ని ఒప్పుకుంటారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. బట్ అయినప్పటికీ కూడా గతంలో ఒక వీడియోను ఉదాహరణగా తీసుకుంటే మాత్రం ధోని గంభీర్ కలిసి చక్కగా కూడా కొంచెం హ్యాపీగా నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో సరే వీళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధాలు మెరుగుపడ్డాయేమో, యాక్సెప్ట్ చేస్తారేమో. యాక్సెప్ట్ చేయడం పక్కన పెడితే ధోని అసలు బీసీసీఐ ఒప్పందం మీద ఆయన ఆసక్తి చూపిస్తారా అనేది కూడా క్వశ్చన్గా మారింది. సో ఒకటేమో గౌతమ్ గంభీర్ యాక్సెప్ట్ చేస్తారా, రెండు ధోని దీని మీద ఆసక్తి చూపిస్తారా అనేవి రెండు క్వశ్చన్స్ కూడా మారాయి. ఒకవేళ కనుక ధోని కూడా ఇంట్రెస్టెడ్గా ఉండి అంతా సుఖమైతే ఇక ధోని ఫ్యాన్స్ మరలా కూడా ఇప్పుడు హ్యాపీ ఖుషి అయిపోతారనుకోవచ్చు.